హాయ్ యూట్యూబ్ లవర్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకు అంత బాగుండవమ్మా, మళ్ళీ మా మీద దండయాత్ర చేసినందుక అని అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఈరోజు బిర్యానీ తినబోతున్నాను. మా ఇంట్లో ఏదైనా తీసుకురండి, పాకేది ఇది తేలిది ఏదైనా దండి, మాకు బిర్యానీయే కావాలి. వాటితో కర్రీస్, ఫ్రైస్ ఇవన్నీ నెక్స్ట్ అండి. బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అబ్బబ్బబ్బబ్బబ్బా! బిర్యానీతో తింటేనే కదండి ఒక మజా. స్పైసీగా బిర్యానీ తింటూ అప్పుడప్పుడు సోడా కానీ థమ్సప్ కానీ తాగుతూ మంచిలో మంచికి ఉల్లిపాయ నిమ్మకాయ తింటూ అలా కొంచెం ఎగ్గి పెట్టుకొని తింటూ నచ్చిన మూవీ చూస్తూ తింటంటే వండిద్దండి వేడి వేడిగా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! నాకు తెలుసండి, బిర్యానీ ఎప్పుడు స్పైసీగానే ఉండాలండి. స్పైసీగా లేకుండా సప్పగా ఉంటే సప్పడిపప్పు తింటున్నావో ఏం తింటున్నావో అర్థం కాదు కదా. బిర్యానీ ఎప్పుడు స్పైసీగానే ఉండాలి. ఆ మంట తగ్గటానికి సోడా కానీ థమ్సప్ కానీ తాగుతూనే ఉండాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తెలుసండి, నా వరకు నా ఫీలింగ్ అనమాట, నిమ్మకాయ ఎప్పుడు ఉల్లిపాయ మీదే పిండాలి. చాలామంది ముక్కల మీద, రైస్ మీద, కర్రీస్ మీద, ఫ్రైస్ మీద పిండుతారు. అదంత టేస్ట్ ఉండదండి. ఈ నిమ్మకాయ పిండటం వల్ల ఆ ఉన్న కర్రీ టేస్ట్ కానీ, బిర్యానీ టేస్ట్ కానీ, పీస్ టేస్ట్ కానీ చచ్చిపోయింది అనమాట. ఈ నిమ్మకాయకి అది చచ్చిపోయింది. కాబట్టి అట్లా చంపకూడదు దాన్ని. దాన్ని చంపకుండా అన్నీ తెలుస్తూ ఉండాలంటే నిమ్మకాయ ఎప్పుడు ఉల్లిపాయ మీదే ఉండాలి. ఆ నిమ్మకాయ రసాన్ని ఉల్లిపాయ పీల్చుకోవాలి. అప్పుడు ఆ పీస్తో ఆ నిమ్మకాయ తింటే, ఆ ఉల్లిపాయ తింటే అప్పుడు మజా వచ్చింది. నేను చాలామంది దాకా ఎందుకులేండి, మా ఇంట్లోనే ఉన్నాడు మా ఆయనగారు. ఏంటో రైస్ మీద, పీసెస్ మీద, కర్రీస్ మీద పిండుకొని తింటాడు నిమ్మకాయ. అట్లా తింటే ఏం మజా వచ్చిందండి? అమ్మమ్మో, నువ్వు ఆపవమ్మా, ఎవరి టేస్ట్ వాళ్ళది. నువ్వేంది మళ్ళీ పెద్ద తినేదానిలాగా ప్రొఫెషనల్గా దాంట్లో పిహెచ్డీ చేసినట్టు ఎట్ట తినాలని చెప్తున్నావా అని అంటున్నారు కదా. అస్సలు కాదండి, జస్ట్ చెప్తున్నా, తెలియని వాళ్ళకి ఎవరైనా ఉండారేమో అని అట్లా చెప్తున్నాను అనమాట. మ్యాక్సిమం అట్లా తింటేనే బాగుండిద్దండి. ఎప్పుడు ఇట్లా తినేవాళ్ళు ఒకసారి ఇట్లా తిని చూడండి, టేస్ట్ కరెక్ట్గా ఉండిద్ది, అన్నీ తెలుస్తూ ఉంటాయి అని నా ఫీలింగు. అది నా ఒపీనియన్. అదే ఏపీ స్టైల్లో రెస్టారెంట్కి వెళ్తేనండి, వాడిస్తాడండి బిర్యానీకి రైతా ఇస్తాడు, అది సూపర్. దానికి వంక పెట్టేదే ఉందిలేండి. పెరుగు వంక ఎవరు పెడతారండి? పెట్టరు కదా. అది సూపర్. గోంగూర పచ్చడి ఇస్తాడండి, అది అమృతం. ఇంకా కలియా అయితే అండి, నేనైతే కలియా అసలు ఫస్ట్ కలియాతో ఒక ముద్ద తినకపోతే అసలు నాకు అది స్టార్ట్ చేసినట్టే ఉండదు. ఇంకా చార్వా ఇస్తాడు. ఈ 4 ఇస్తారండి బిర్యానీకి ఏపీ వైపు వెళ్తే. కానీ హైదరాబాద్లో రైతా ఇస్తాడు అను, ఇంకోటి ఏదో వంకాయ గ్రేవీలాగా అనిపించింది ఆ స్టఫ్, అది ఇస్తాడండి. కానీ హైదరాబాద్కు వస్తున్నాము అనగా ఎక్కడ ఏపీ ఫుడ్ మిస్ అవుతామేమోనని వీక్లీ 2-3 టైమ్స్ అండి అక్కడ గుంటూరులో ఆంధ్ర రుచి అని ఒక రెస్టారెంట్ ఉందండి. బాబోయ్, అస్సలు వాడండి ఇది నా రెస్టారెంట్లో గోంగూర పచ్చడి బాగోదు, లేకపోతే కలియా బాగోదు, లేకపోతే చార్వా బాగోదు, లేకపోతే పెరుగు బాగోదు రైతా. కానీ అండి వాళ్ళు ఇస్తారండి, ఆంధ్ర రుచి రెస్టారెంట్ వాళ్ళు. పడేయకుండా ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తింటానండి. నెక్స్ట్ అంత బాగుండిద్ది, ప్రతీదీ బాగుండిద్ది, వంక పెట్టడానికి కూడా ఉండదు, అంత సూపర్గా చేస్తారు అసలు. హే అయ్య బాబోయ్, ఈ గ్యాప్లో ప్రమోషన్ వేసేసావుగా అని అనుకుంటున్నారా? అసలు కాదండి బాబోయ్, ప్రమోషనా? నా వీడియోస్కి లైక్లే సరిగ్గా రావట్లేదు, ఇంకా ప్రమోషన్స్ యాడ్ నుంచి వస్తాయండి? ప్రమోషన్ అయితే కాదండి, జస్ట్ బిర్యానీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆ రెస్టారెంట్లో బిర్యానీ ఏకదం ఉండిద్దని చెప్తున్నాను అంతే. ఇంతకీ చూసారా నా బిర్యానీ? నేను తినే బిర్యానీలో ఎప్పుడు తల్లి ఉండాలి, పిల్ల ఉండాలి. అదేంటంటారా? అదేనండి, చికెన్ ఉండాలి, ఎగ్ ఉండాలి, అప్పుడే కదా ఏకదం ఉండిద్ది. ఇంతకీ నా వీడియో నచ్చిందా? బాయ్.